వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఈ వీడియోని వీలైనంతగా షేర్ చేయండి. ఎందుకంటే ఈరోజు సమాజం నేర్చుకోవాల్సిన అతిపెద్ద జవాబు ఈ వీడియో. ఒక విలేకరి ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీది ఏ కులం అని అడిగాడట. అనగానే అక్కడున్న పెద్ద ఆయన, ఏ వయసులో అడుగుతున్నావు బాబు అని అడిగాడట. అదేంటి సార్, వయసును బట్టి కులం ఉంటుందా అని అడిగాడట విలేకరి. అవును బాబు, వయసును బట్టే కులం ఉంటుంది. బాల్యంలో ఉన్నప్పుడు బాలకులం, యవ్వనంలో యువకులం, వృద్ధాప్యంలో పండుటాకులం, రాలిపోయే ఎండుటాకులం అని సమాధానమిస్తే ఆ విలేకరి వెంటనే, సార్ అది కాదు, మామూలుగా మీది ఏ కులం అని అడుగుతున్నాను అని అన్నాడట. ఎవరూ లేకుంటే ఏకాకులం, ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమికులం, పెళ్ళయ్యాక సంసారికులం, కానప్పుడు బ్రహ్మచారికులం అన్నాడట. అయ్య బాబోయ్, అది కాదండి, కమ్మ కాపు అలా మీదే కులం. ధనముంటే ధనికులం, లేకుంటే బీదకులం, దేవుణ్ణి నమ్మితే అస్తికులం, నమ్మకుంటే నాస్తికులం అన్నాడట. అసలు మీకు కులం ఉందా లేదా, దానికి సమాధానం చెప్పండి అంటే, ఎందుకు లేదు? ప్రయాణిస్తే ప్రయాణికులం, యాత్రలు చేస్తే యాత్రికులం, మాయలు చేస్తే మాంత్రికులం, ఉపన్యసిస్తే ఉపన్యాసకులం, హాస్యం పండిస్తే విదుషాకులం, పాడితే గాయకులం, సభలో ఉంటే సభికులం, సినిమా హాల్లో ప్రేక్షకులం, టీవీల ముందు వీక్షకులం అని చెప్పిండట. సార్ ఇవన్నీ ఎక్కడ చదివినారు మీరు అంటే, చదివింది గురుకులం, అభ్యసిస్తే అభ్యాసకులం, బోధిస్తే బోధకులం, వృత్తిరీత్యా అధ్యాపకులం, పత్రికల పాఠకులం, నేర్పించే శిక్షకులం అన్నాడట. అసలు మీరు ఎవరండి, నన్ను ఇట్లా చంపుతారు, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అని విలేకరి తలగొట్టుకుంటే, నాగరికత నేర్పిన నాగరికులం, నాయకులను నమ్మే అమాయకులం, మూఢత్వం లేని మూర్ఖులం అని చెప్పాడట. అసలు మీ వయసు ఎంతండి బాబు, ఇవన్నీ చెప్తున్నారు అని అడిగితే, కొందరికి పూర్వీకులం, మరికొందరికి సమకాలీకులం, ప్రస్తుతం వర్తమానికులం అన్నాడట. వెంటనే విలేకరికి డౌట్ వచ్చి, ఇంతకు మీది ఏ దేశం అండి అని అడిగిండట. భరత జాతి వంశీకులం, భావి భారత రథ సారథీకులం అనగానే ఆ విలేకరికి విసుకొచ్చేసి, మీకు దన్నండ్రా బాబు, ఇంకెప్పుడు ఎవరిని మీది ఏ కులం అని మాత్రం అడగనని దండం పెట్టుకుంటూ ఆ రోజు నుంచి ఎవ్వరు కనబడ్డా సరే మీది ఏ కులం అని అడగడం మానేసిండట. అలాగే సనాతన హైందవ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని నోటెడ్ చేసేసుకుని, ఎవడైనా మీది ఏ కులం అని అడగగానే ఇలాంటి సమాధానం చెప్పారు అంటే, ఇంకెప్పుడు కులాలుగా హైందవ ధర్మాన్ని విభజించాలి అనుకునేటోడు విభజించలేడు, కులం పేరెత్తాలంటే కూడా భయపడి పారిపోతాడు. అవునంటారా కాదంటారా? ఇలాంటి వీడియోలు అవసరం ఉందంటారా లేదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.